కోర్టు డిగ్రీ ఉందని తెలిసి ఫెన్సింగ్ ఏర్పాట, తొలగించకుంటే రోజుకు ₹1,00,000 జరిమానా. మీ వ్యవహార శైలి దురుసుగా ఉంది. బాబానగర్ ప్లాట్ల అంశంలో హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. పరిహారం కింద తొలుత ₹1,00,000 చెల్లించాలని ఆదేశం. క్షేత్రస్థాయి పరిస్థితిపై అడ్వకేట్ కమిషనర్తో ప్రత్యేకంగా విచారణ. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఈ రాష్ట్రంలో అరాచక వ్యవస్థ, ఆక్రమణల వ్యవస్థ, పేదల పైన జేసీబీ జులుం మొదలైంది ఎవరితోటి అంటే ఈ హైడ్రా తోటి. ఈ హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పేదలకు కంటి మీద కునుకు లేకుండా తయారు చేసింది. ఇది పెద్దోళ్ళ తెరువు పోయింది ఒకే ఒక్కసారి. అది నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ తెరువు తప్ప ఇంతవరకు ఎవ్వని తెరువు పోలేదు. ఆ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ తెరువు ఎందుకు పోయింది అని అంటే, నాగార్జున వ్యక్తి, ఈ సెలబ్రిటీ ఇంతకు ముందు కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్నాడు అంతే, అంతకు మించి వేరే ఏ రీజను లేదు. ఈయన నిజంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎందుకంటే ఈ సెలబ్రిటీలు, ఈ ధనవంతులు, ఈ రాజకీయ నాయకులు, అధికార బలం ఉన్న వాళ్ళు చేసే పనులన్నీ కూడా మాక్సిమం ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం, బ్యాంకులను దోసుకోవడము, ఈ FTL లాంటి వాటిలో కూడా వాళ్ళ యొక్క నిబంధనలను పాతర వేసి విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకోవడం. సో వాళ్ళ విలాసాల కోసం ఇవన్నీ చేస్తుంటారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా చెరువును ఆక్రమించింది నిజము, దాన్ని తొలగించింది నిజము, దాని పట్ల హైడ్రాకు జనాలు బ్రహ్మరంధం పట్టింది నిజం. ఇంతవరకు మాత్రమే ఇది నిజం. మిగిలిన వ్యవస్థలు ఏం జరిగింది? ఇప్పుడు మిగిలిన వ్యవస్థలలో మనం చూద్దాము. ఇవి మిగిలిన వ్యవస్థలు. పొంగులేటి ఇంద్రభవనం ఇక్కడ ఎక్కడ ఉన్నది? ఈ పొంగులేటి ఇంద్రభవనం. ఇది చెరువు. పొంగులేటి ఇంద్రభవనం, ఇది పొంగులేటి ఇంద్రభవనం, ఇది చెరువు. ఇది FTL లో ఉన్నది. మరి పొంగులేటి తెరువు పోతారా? ఈ ప్రభుత్వం ఆ సాహసం చేస్తుందా? చేయదు. మళ్ళా పొంగులేటి ఏం చేస్తాడు? నా అంత నికార్సైన వ్యక్తి లేడు, నా దగ్గరికి వచ్చి చేసుకోండి అంటాడు. ఇంత వ్యవస్థ ఇక్కడ ఒక మనిషికి ఇంత పెద్ద అవసరమా? ఇది రాచరికమా? ప్రజాస్వామ్యమా? ఈయన ప్రజాప్రతినిధా లేకపోతే బ్రిటన్ యువరాజా? కాదు. ఇది పెద్దోళ్ళ కబ్జాలు సేఫ్. ఇది ఎవరిది? పట్నం మహేందర్ రెడ్డి. ఇది ఆయన ఇల్లు. మనం చూస్తుంటాం కదా, ఏదో అమెరికాలలో పెద్ద పెద్ద ఇల్లు చూస్తుంటాం కదా, ఇది అట్లాంటి ఇల్లు. ఇది మొత్తము ఇదంతా చెరువు, ఇది గుట్టలు, ఇది ఇల్లు. ఈ ఇంటికి ఈ చెరువుకి ఎంత దూరం ఉన్నది? ఇది FTL లో లేదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో. ఇది పట్నం మహేందర్ రెడ్డిది. ఇంకా ఈయన పొద్దున లేస్తే ఎప్పుడు ఇక నా అంత స్వచ్ఛమైన వాడు, నీతిపరుడు, నిజాయితీపరుడు లేరు అంటాడు. వివేక్ విస్తరణ అంటే ఈయన వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇది చెరువు, ఇది ఆయన ఇల్లు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఇది FTL పరిధిలో ఉంది. ఇది ఆయన ఇంటికి ఫెన్సింగ్ చూసారా ఎంత పెద్దగా ఉన్నది? ఇది ఇంత పెద్దగా. ఈయన ఎవరు? ఒక దళిత సమాజం నుంచి వచ్చిన నాయకుడు, గుడిసెల వెంకటస్వామి కొడుకు. ఆ గుడిసెల వెంకటస్వామి ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. అవునన్నా కాదన్నా ఇది సత్యం. కానీ ఆయన కొడుకుగా వచ్చిన ఈయన ఒక నయా వ్యాపారిగా ఎదిగి వ్యాపారంలో సక్సెస్ అయి మీడియా సంస్థలు పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి BRS కి వెళ్ళి, BRS లో పదవిస్తలేరని బీజేపీకి వెళ్ళి, బీజేపీ ఎప్పుడైతే కాంగ్రెస్ లో దళితుడే ముఖ్యమంత్రి అనగా వెంటనే ఇక్కడ నేను ముఖ్యమంత్రి అయితానని బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి, కాంగ్రెస్ లో మంత్రి పదవిస్తలేరని అలిగి కూర్చొని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నియమాలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో వివేకు, వినోద్ ఆయన కొడుకు ముగ్గురు టికెట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు తూట్లు పొడిచి ప్రజాప్రతినిధులుగా నిలిచి ఇట్లాంటి విలాసవంతమైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ప్రకృతిని, పర్యావరణాన్ని పనంగా పెట్టి ఈ రోజు కేతనపల్లిలో అరాచకం కొనసాగిస్తూ మా అంత ఉత్తములు లేరు, మా అంత సజ్జనులు లేరు, సుప్పనాతి శుద్ధపూస అన్న వ్యవహారాలు వేస్తున్నారు. ఇది సో ఈ వ్యవస్థ మీద ఇప్పుడు ఈ హైడ్రా ఏం చేస్తుంది అంటే, ఈ వ్యవస్థ మీద ఈ హైడ్రా వెళ్ళదు. వాళ్ళ తెరువు పోదు. హైడ్రా పొంగులేటి తెరువు వెళ్ళదు, పట్నం మహేందర్ రెడ్డి తెరువు వెళ్ళదు, కానీ పేదల తెరువు వెళ్తుంది. పేదల ఇండ్లను కూల్చేస్తుంది, నోటీసులు ఇవ్వదు. చివరికి ఎంత దూరం వెళ్ళిందంటే, ఇగో బాబానగర్ ప్లాట్ల విషయంలో ప్రతిరోజు ₹1,00,000 వీళ్ళు కట్టాలని ఈరోజు హైకోర్టు వీళ్లకు ఇవ్వడం జరిగింది. 14వ పేజీలో చూద్దాం. సివిల్ వివాదంలో ఉన్న ప్లాట్లకు సంబంధించిన యజమానులు ఎవరో నిర్ధారిస్తూ కోర్టు తుది డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్థలం తమదని పేర్కొంటూ GHMC హైడ్రా ఫెన్సింగ్ వేయడం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆల్రెడీ వాది ప్రైవేట్ వ్యక్తిదని హైకోర్టు డైరెక్ట్ గా తీర్పు ఇచ్చేసింది, డిగ్రీ ఇచ్చేసింది. అయినాక
కూడా వీళ్ళ యొక్క దుర్మార్గం ఏ స్థాయికి వెళ్ళిందంటే హైకోర్టు ఇస్తేంది, వాడు అయ్యే ఇస్తేంది, మాకేంద్రపై మేము అనుకున్నదే చట్టము అని అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ వేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు, హైడ్రా వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఫెన్సింగ్ వేశారు. హైకోర్టు వేసింది. దాన్ని తక్షణం తొలగించకపోతే రోజుకు ₹1,00,000 వంతున జరిమానా చెల్లించాల్సని ఇప్పుడు హైకోర్టు హెచ్చరించింది. మరి చెల్లిస్తారా ఇప్పుడు అంటే అది కూడా డౌటే. ఎందుకంటే హైకోర్టు ఇట్లాంటి ఆదేశాలు అనేకం ఇచ్చింది. ఇట్లాంటి ఆదేశాలు వీళ్ళు పాటించిన పాపన పోయింది లేదు. కాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉప్పల్ మండలం మల్లాపూర్ గ్రామం బాబా నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సర్వే నెంబర్ 100లో ఉన్న ప్లాట్ నెంబర్ 184, ప్లాట్ నెంబర్ 185లకు సంబంధించి టైటిల్ వివాదం పైన సివిల్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఆ స్థలం జిహెచ్ఎంసీకి చెందిందని పేర్కొంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టింది. జొన్నలగడ్డ పద్మిని తదితరులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం అడ్వకేట్ కమిషన్ నియమించి క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంది. కోర్టు తుది తీర్పు ఇచ్చిందని తెలిసినప్పటికీ ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టడంపై హైడ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా పైన ఈ విషయంలో హైడ్రా ఏకపక్షంగా దురుసుగా ప్రవర్తించిందని పేర్కొంటూ నష్టపరిహారం కింద 1,00,000 పిటిషనర్లకు చెల్లించాలని అన్నది. ఫెన్సింగ్ వేయడం, బోర్డు పెట్టడం గానీ చేయాలంటే ఖచ్చితంగా సివిల్ కోర్టు లేదా హైకోర్టు ఆదేశాలు ఉండాలి. ప్రస్తుతం అంశం పైన హైకోర్టు ఎదుట రిట్ పిటిషన్ దాఖలై విచారణలో ఉండగా హైడ్రా దూకుడుగా వివరించి ఫెన్సింగ్ వేసింది. సో ఇది రాష్ట్రంలో రెవెన్యూ అధికారులను ఇట్లనే ఉన్నారు, హైడ్రా అధికారులు ఇట్లనే ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఇట్లనే ఉన్నారు, బిగ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి సోదరులు ఇట్లనే తలగబడ్డారు. మొత్తం ఈ నలుగురు కలిసి పేదల ఇండ్లను, పేదల భూములను దోచుకోవడానికి భూ బకాసురులుగా తయారయ్యారు రాష్ట్రంలో. హైకోర్టు తిట్టినా, చివాట్లు పెట్టినా, ఆదేశాలు ఇచ్చినా బుద్ధి, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమి లేవకుండా వ్యవహరిస్తున్నారు. మరి వీళ్ళు ఈ ఇంట్లల్లో వీళ్ళు ఎట్లా కుటుంబాలలో వీళ్ళని ఇంత తీరితే ఎందుకు సిగ్గు లేదని ఆ ఇంట్లో కుటుంబాల వాళ్ళు ఎందుకు ఈ రంగనాథ్ కుటుంబాన్ని, రంగనాథ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు తిట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. అట్లనే ఈ దోపిడీదారులు, ఈ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ లో కూడా ప్రధాన ఈ షేక్పేట ఏరియాలో ఉన్న రెవెన్యూ అధికారులు ఇట్లనే తయారయ్యారు. వాళ్ళకు కనీసము దోచుకుంటున్నాము, ఇది దుర్మార్గం అన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పేదోడి ఇల్లు అవపడితే అక్కడ బిగ్ బ్రదర్స్ వెళ్ళి స్కెచ్లు వేయాలి, లేదా అక్కడ ఉన్న స్థానిక నాయకులు స్కెచ్లు వేయాలి, వాళ్ళు పోయి రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కు కావాలి, వాళ్ళు వాటాలు మాట్లాడుకోవాలి, అక్కడ వచ్చి కూల్చడము, ఫెన్సింగులు వేయడం, బోర్డులు పెట్టడం, ఇట్లాంటి దారుణాలకు వీళ్ళు ఒడిగట్టారు. కోర్టులు ఇంతగానం తిడుతున్నా సిగ్గు, శరము, మానం, అభిమానం వదిలేసి బట్టలు ఇడిచేసి బజార్లో తిరుగుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలి? కోర్టులు పెట్టిన శిక్షించాలి, లేకపోతే ప్రజలు శాంతి భద్రతలను చేతిలోకి తీసుకోవాల్సిన ఏంది ప్రమాదము పొంచి ఉన్నది ఈ రోజు తెలంగాణలో. ఎందుకు అనంటే ఈ రోజు భూమి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత విలువైన అంశం. ఆ భూమి జోలుకు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మొన్న పెట్రోల్ బాంబులు వేశారు కదా రాంబాబు ఇంటి మీద, అట్లా వీళ్ళ మీద కూడా పెట్రోల్ బాంబులు వేస్తే తప్ప ఒక్కొక్కడు ఈ దుర్మార్గాలకు పాల్పడడం నుంచి భయపడడానికి మొదలవుతుంది. భయం అనేది లేక ఈరోజు దుర్మార్గం అనేది అద్దులు మీరింది. ఎందుకంటే కోర్టులు అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, భక్తి అసలే లేదు, దేవుడు అంటే భయం లేదు. ఒకటే వీళ్ళకు ఉన్నది ఏంటంటే దోపిడీ, దోపిడీ, దోపిడీ. మరి ఈ దోపిడీ ఎప్పుడు ఆగాలి? ప్రాణ భయం, ప్రాణం మీదకి వస్తుంది. అంత దగ్గరికి పోతే ఆల్రెడీ ఒక రెవెన్యూ అధికారిని సజీవ దహనం చేశారు. ఇలాంటి అరాచకాలను భరించలేక పెట్రోల్ పోసి రెవెన్యూ ఆఫీసులను తగలబెట్టారు. అయినా ఈ దుర్మార్గపు రెవెన్యూ అధికారులు, నేను మంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు, మళ్ళా దుర్మార్గపు ఈ లంచావతారులు, ఈ ఆక్రమణదారులు, ఈ అక్రమ వ్యాపారులకు సిగ్గు లజ్జ లేకుండా ఇంకా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీళ్ళకు కూడా ఇట్లాంటి శిక్షలు వేస్తే తప్ప వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏందనేది జనాలకు అర్థం కాదు. అట్లాంటి శిక్షలు ఈ వ్యవస్థ ఇట్లనే కంటిన్యూ అయితే అట్లాంటి శిక్ష శాంతి భద్రతలు జనం చేతిలోకి వస్తాయి. అప్పుడు ఒక్కొక్కడికి భయం అంటే ఏందో అనేది అర్థమవుతుంది. సో ఇప్పటికైనా హైకోర్టు స్పందిస్తుంది. హైకోర్టు కూడా వీళ్ళు స్పందించకపోతే రేపు ప్రజా కోర్టులో వీళ్ళు ఖచ్చితంగా శిక్షలు పొందాల్సి వస్తుంది. అప్పుడు హైకోర్టు కూడా చేతులు ఎత్తేయాల్సి వస్తుంది.